Please do subscribe to Prajabheri News Channel. పని దినాలు ఉన్నాయి 31st and 1st ఎక్స్క్లూడ్ చేసి ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన అర్జీదారులందరి దగ్గర కూడా మనకి అభయహస్తంలో భాగంగా ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటికి సంబంధించిన వర్కింగ్ డేస్ నాడు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ అభయహస్తంలో ఉన్న గ్యారంటీలు అంటే అది మహాలక్ష్మికి సంబంధించింది కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, మనకి గృహ జ్యోతి కావచ్చు, యువ వికాసం కావచ్చు, లేదంటే మనకి ఉన్న 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక అప్లికేషన్ ఫామ్ మనకి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ నుంచి డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ చేసి నీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది రేపు ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందరూ ఆఫీసర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మనకి ఆ ఫామ్స్ రిసీవ్ అయిన వెంటనే ఇమీడియట్గా గ్రామ స్థాయి కావచ్చు, వార్డు స్థాయి కావచ్చు, ఎవరెవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళకి ఇచ్చేసి ఇమీడియట్గా విలేజ్లో ఎక్స్టెన్సివ్గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయించాలి. సో దట్ ఎలిజిబుల్ ఉన్న బెనిఫిషరీస్ కావచ్చు, అర్జీదారులు కావచ్చు, వాళ్ళు ముందే ప్రీఫిల్ చేసుకొని ఆ రోజు 28th నాడు ప్రోగ్రామ్కి తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు కామారెడ్డి జిల్లాని చూసుకున్నట్లయితే 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అదేవిధంగా 3 మున్సిపాలిటీలు కలుపుకొని మనకి 80 వార్డులు ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులు, అదేవిధంగా బాన్స్వాడ మున్సిపాలిటీలో 19 వార్డులు. ప్రతి ఒక్క గ్రామానికి కూడా మనము షెడ్యూల్ ఆల్రెడీ డిజైన్ చేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం పొద్దున 8 నుంచి 12 వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు ఒక షిఫ్ట్. సో టీంకి సంబంధించి ప్రతి ఒక్క మండలానికి సంబంధించి మనం టీమ్ లీడర్స్, అదే విధంగా టీంలో ఎవరెవరు ఉండాలనేది కూడా ఆల్రెడీ డిజైన్ చేసి కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో మనకి చాలా చోట్ల ఎంఆర్ఓస్ కావచ్చు, లేదంటే ఎంపీడీఓస్ కావచ్చు, కొన్ని చోట్ల ఎంపీఓస్ కూడా టీమ్ లీడర్స్ గా ఉన్నారు. ఏర్పడ్డ తెలంగాణ వందలాది మంది అమరవీరుల త్యాగఫలం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని దృక్పథంతో ఎన్నో ఆశలతో ఉన్నారు. మా రాష్ట్రం సాధించుకుంటే మా కష్టాలు తీరుతాయి, మా సమస్యలు తీరుతాయి. అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, యువకులు, విద్యార్థులు చాలామంది ఎన్నో ఆశలతో ఉన్నారు. ఈ ఆశయ సాధన కోసం దాంతోపాటుగా ఒక స్వచ్ఛమైన పరిపాలన, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, అందరికీ ఫలాలు అందాలి అనేటువంటి ఆలోచనతో రూపంతో ఈనాడు ఈ యొక్క ప్రజాపాలన కారణం చేపట్టడం జరిగింది. మరి ఇందులో గడిచిన ఎన్నికల సందర్భంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. ప్రభుత్వ పరంగా కూడా 6 గ్యారెంటీలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క ఉన్నటువంటి మహాలక్ష్మి పథకం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు అంటే అర్హులైన వాళ్ళ సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా ఏ లక్ష్యం కోసం, ఈ ఆశయం కోసం ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందో, అంటే ఎంత బరువైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని అమలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈనాడు ఈ ప్రభుత్వం కట్టుబడుతుంది. కాబట్టి మొదటగా ఈ సమాచారం సేకరించాలి. దాంతో పాటుగా ఆ ప్రొఫారం కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ప్రతి వ్యక్తి అంటే అర్హులైన వాడు ఒక్కొక్క స్కీముకు ఒకరు అర్హులు కావచ్చు, అన్ని స్కీములకు ఒకరు అర్హులు కావచ్చు. సో రకరకాలు ఉంటుంది. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి ఉన్నటువంటి రేషన్ కార్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉంటుంది. చివరి సమాచారం మొత్తం కూడా సంపూర్ణంగా సేకరించాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంతకుముందు
అధికారులు చెప్పిన ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ఉన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పిన ప్రకారంగా రేపు 28న ప్రారంభమై వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా వీళ్ళని అంటే ఈ 8 రోజుల్లో ఎక్సెప్ట్ 31st ఏర్పడ్డ తెలంగాణ వందలాది మంది అమరవీరుల త్యాగఫలం, వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలని దృక్పథంతో ఎన్నో ఆశలతో ఉన్నారు. మా రాష్ట్రం మా సాధించుకుంటే మా కష్టాలు తీరుతాయి, మా సమస్యలు తీరుతాయి. అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు యువకులు విద్యార్థులు చాలామంది ఎన్నో ఆశలతో ఉన్నారు. ఈ ఆశయ సాధన కోసం దాంతోపాటుగా ఒక స్వచ్ఛమైన పరిపాలన, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, అందరికీ ఫలాలు అందాలి అనేటువంటి ఆలోచనతో దృక్పథంతో ఈనాడు ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇందులో గడిచిన ఎన్నికల సందర్భంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఈనాడు కాంగ్రెస్ అధికారం వచ్చింది. ప్రభుత్వ పరంగా కూడా 6 గ్యారెంటీలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క ఉన్నటువంటి మహాలక్ష్మి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇళ్ళు, చేయుత, ఈ పథకం నుంచి లబ్ధిదారులు అంటే అర్హులైన వాళ్ళు వాళ్ళ సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా ఏ లక్ష్యం కోసం ఈ ఆశయం కోసం ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందో అంటే ఎంత బరువైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని అమలు చేయాలనేట్టుగా దృఢ సంకల్పంతో ఈనాడు ఈ ప్రభుత్వం కట్టుబడుతుంది. కాబట్టి మొదటగా ఈ సమాచారం సేకరించాలి, దాంతో పాటుగా ఆ ప్రొఫారం కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ప్రతి వ్యక్తి అంటే అర్హులైన వాళ్ళు ఒక్కొక్క స్కీముకు ఒకరు అర్హులు కావచ్చు, అన్ని స్కీములకు ఒకరు అర్హులు కావచ్చు. సో రకరకాలు ఉంటుంది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి పరిస్థితిని బట్టి ఉన్నటువంటి రేషన్ కార్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉంటుంది. సో ఇవాళ సమాచారం మొత్తం కూడా సంపూర్ణంగా సేకరించాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంతకుముందు అధికారులు చెప్పిన ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ఉన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పిన ప్రకారంగా రేపు 28న ప్రారంభమై వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా వీళ్ళని అంటే ఈ 8 రోజుల్లో ఎక్సెప్ట్ 31st అందరి సమాచారం సేకరించాల్సిన అవసరం. ఇది జరగాలంటే వాస్తవంగా పేదవాళ్ళు పొలాలు పోతూ ఉంటారు, వ్యవసాయంలో పోతూ ఉంటారు. ఈ విషయాలు తెలియదు, వాళ్ళు చాలామంది తెలియదు. అన్లెస్ వివిధ పద్ధతి ద్వారా అంటే వివిధ సమాచార సాధనాలు ఎదుగుతున్నాయి. పేపర్ కావచ్చు, టీవీలు కావచ్చు, కరపత్రాలు కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, టామ్ అంటే సాటిపు ద్వారా కావచ్చు, అలాగే గ్రామాల్లో మహిళా సంఘాలు, ఐక్య సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, వీళ్ళందరికీ ఈ సమాచారం చేరవేసిన బాధ్యత ఉంది తక్షణమే వివిధ పద్ధతి ద్వారా. కాబట్టి అధికార యంత్రాంగం గ్రామ స్థాయి నుంచి వివిధ స్థాయిల్లో వివిధ డిపార్ట్మెంట్లు అధికారులు బహుశా ఈ 2 జిల్లాలకు సంబంధించి బహుశా ఈ మండలాల సంఖ్య కరెక్ట్ తెలియదు, ప్రాబ్లీ 30 సఫిషియెంట్ నెంబర్, మోర్ దాన్ ది రిక్వైర్డ్ నెంబర్. సో ప్రతి గ్రామంలో ఏర్పాట్లు చేసి ప్రచారం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఫార్మాట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు అడ్వాన్స్గా అంటే 28 మార్నింగ్ అయితే ఉదయం 8 గంటల నుంచి చెప్పడం జరిగిందో, సో దానికంటే ముందే ఈ యొక్క ఫార్మాట్స్ ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయో దరఖాస్తు అనేది అవన్నీ కూడా గ్రామాల్లో విరివిగా పంపిణీ జరగాలి, అందరికీ అందుబాటు ఉండాలి. వాళ్ళు ఎక్కడైతే మనం గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ వార్డు కావచ్చు, అక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ యొక్క ఫామ్స్ ఇస్తే అక్కడ వాళ్ళు ఫిల్అప్ చేసుకోలేదు, సమయం పెట్టదు.
వందలాది మంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో ఈ అన్ని స్కీమ్స్ కలిపితే నాకు తెలిసి ఈ పెన్షన్ కావచ్చు, ఈ గృహలక్ష్మి కావచ్చు, వీటన్నిటిలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటారు. సో వందలాది మంది వచ్చే అవకాశం ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పిలిచారంటే రద్దీ ఏర్పడుతుంది. సో కాబట్టి మీరు ప్రతి ఇంటికి ఇవి చేరవేసే కార్యక్రమం చేయాలి. మీకు ఉన్నటువంటి రకరకాల అధికారులు కాబట్టి అంగన్వాడీ మీ వీళ్ళని బట్టి మీ జిల్లాలో ఆ ఏర్పాటు చేసుకుని మీ గృహ సభ్యులు చేయాలి. ఒకటి. రెండవది టీం అధికారులు ఉంటారు ఆ గ్రామాల్లో కానీ వాళ్ళు కానీ సరైన ఏర్పాటు చేసుకోవాలి. అంటే మరి ఉదయం నుంచి మధ్యలో బ్రేక్ వస్తా కూడా సాయంత్రం ఉంటుంది కాబట్టి ఎండ కూడా ఉంటుంది. అంటే టెంట్ చేసుకోవడం కావచ్చు, తొక్కిసలాట ఉండకుండా బ్యారికేడ్ లాంటివి క్యూ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. నంబర్ ఎక్కువ వచ్చినప్పుడు సింగిల్ టేబుల్ కాకుండా నంబర్ ఆఫ్ టేబుల్స్ చేయడం కావచ్చు. అంటే అంతే ఒకే రోజు కాదు కాబట్టి కంటిన్యూటీ ఉంది కాబట్టి తొక్కిసారి కూడా అంటే ఈ మెసేజ్ కూడా ప్రాపర్గా డెలివర్ చేస్తే ఆతృత తొందర ఉంటుంది కాబట్టి అందరూ ఒకటేసారి అవసరం ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క సమాచారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఇక దశల వారీగా ఈ యొక్క నిర్ణీత వ్యవధిలో ఈ సామాజిక భద్రత కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. టోటల్గా ఒకటి జిల్లా యంత్రాంగానికి అలాగే గౌరవ పెద్దలు ప్రజాప్రతినిధులు కూడా ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఏదో క్యాజువల్ డోర్లో కాకుండా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఇందులో టోటల్గా లీనమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పారదర్శకమైనటువంటి పద్ధతిలో అలాగే జవాబుదారీగా ఉండాలి. టోటల్గా తీసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే డాటా ఎంట్రీ నెంబర్లు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా కంటిన్యూ ఉంటుంది. కానీ ఇక్కడ పొరపాటు జరిగితే మళ్ళీ ఇంకొకసారి పెట్టడానికి మళ్ళీ ఇంకోసారి ఇంప్లిమెంట్ చేయడానికి అనుకుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ల్యాబ్స్ కూడా. రెండవది వాట్సాప్ కూడా ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ బోధన్ వచ్చారండి. మున్సిపల్ కమిషనర్ బోధన్